ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను లక్ష్యంగా చేసుకుని మాజీ ఐఏఎస్ అధికారి జి విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయ నియామకాలు, టెట్ అర్హతలు మరియు ప్రభుత్వ జీవోల జారీ ప్రక్రియపై ఆయన నేరుగా మంత్రిని ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాతా తండ్రి పేర్లతో మంత్రి పదవులు పొందిన వారు తన అర్హతలను, ట్రాక్ రికార్డులను శంకించడం హాస్యాస్పదమని, తన పనితీరేమిటో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడిగితే తెలుస్తుందని ఘాటుగా బదులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిగా ఉండాలని చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఎలా కల్పించారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనా విధానాలు, విద్యాశాఖ నిర్ణయాలపై మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మంత్రి నారా లోకేష్ను నేరుగా టార్గెట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజాక్షేత్రంలో పారదర్శకతపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తన సర్వీస్ రికార్డుపై మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని విజయ్ కుమార్ హితవు పలికారు. దశాబ్దాల పాటు పరిపాలనలో తాను అందించిన సేవల గురించి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగితే పూర్తి వివరాలు చెబుతారని పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు పేర్లను ఉపయోగించుకొని రాజకీయాలలోకి వచ్చి మంత్రి పదవి అనుభవిస్తున్న వారికి, కష్టపడి సివిల్ సర్వీస్లో నిరూపించుకున్న వారికి ప్రశ్నించే హక్కు లేదని విజయ్ కుమార్ వివరించారు. చదువు, పలానా విలువలపై పాఠాలు చెప్పే అర్హత లోకేష్కు లేదని ఎద్దేవా చేశారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులైనా సరే టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిబంధనలు ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేదా అర్హత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. ప్రత్యేక కోటా కింద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని విజయ్ కుమార్ ఆరోపించారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఏళ్ల తరబడి పరీక్షల కోసం ఎదురు చూస్తుంటే కొందరికి ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగాలు ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు కావలసిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రత్యేకంగా ఒక జీవోను తీసుకొచ్చి నియామకాలు పూర్తయ్యాక దాన్ని ఎందుకు రద్దు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ జీవోల వెనుక భారీ అక్రమాలు దాగి ఉన్నాయని ఆధారాలతో సహా నిరూపించాలని వివరించారు. ఈరోజు రాష్ట్రంలో అనేక అంశాలు ఈ గుంపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి ఒక గుంపుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, అవినీతి కార్యక్రమాలు జనం అందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు డిఎస్సి గురించి ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో గౌరవనీయులు మంత్రివర్యులు లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరు కూడా మా గురించి ప్రస్తావన చేస్తూ డిఎస్సిలో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ లెక్కలు స్లైడ్ షో కూడా వేసి మరి చూపించారు. అయితే మిస్టర్ లోకేష్, ఐఎమ్ క్వశ్చనింగ్ యూ డైరెక్ట్లీ. నేను అనేక ప్రశ్నలు లేవనెత్తాను డిఎస్సి రిక్రూట్మెంట్ లో. వాటికి దేనికి మీరు సమాధానం చెప్పలేరు. ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లేకుండా, చదువు అనేది లేకుండా చదువు చెప్పే టీచర్ ని మీరు ఏ విధంగా నియామకం చేస్తారు? మీరు 447 అని 2 జీవోలు ఇచ్చినారు. ఈ జీవోల ద్వారా కనీస చదువే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్ ను రాయకపోయినా కూడా టీచర్ గా అపాయింట్ చేయొచ్చు అని చెప్పడం స్పోర్ట్స్ కోటాలో. దానితో పాటు టెట్ అన్నటువంటిది కూడా లేకుండానే, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా లేకుండానే వాళ్ళని టీచర్స్ గా అపాయింట్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది సెక్షన్ 2 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెట్ పాస్ అయి ఉండాలి. అలాంటి పరిస్థితిలో టెట్ లేకుండా ఏ విధంగా జాబ్ ఇస్తారు? ఆల్రెడీ ఉన్నటువంటి టీచర్స్ కే సుప్రీం కోర్టు ఈ టెట్ కి ఎగ్జామ్షన్ లేదు, మీరు పాస్ అయి తీరాలి, లేకపోతే వారిని ఉద్యోగుల నుంచి తీసేయమని చెప్తుంది. ఒకవైపు చట్టమేమో ఖచ్చితంగా క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా. మరొక వైపు సుప్రీంకోర్టు దాన్ని నిర్ధారణ చేసింది. మరి అలాంటి సమయంలో మీరు ఒక జీవో ద్వారా పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలంటే అర్హులైన ఉపాధ్యాయుల నియామకం ఎంతో అవసరమని విజయ్ కుమార్ పేర్కొన్నారు. పరీక్షలు రాయకుండా వచ్చిన వారి ద్వారా నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల విధానాలను కొనసాగించడం మినహా కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కొత్తగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులేవీ లేవని మాజీ ఐఏఎస్ అధికారి పెదవి విరిచారు. ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించడంలోనూ విఫలమయ్యారని విమర్శించారు. తానెత్తిన ప్రశ్నలను దాటవేత ధోరణి ప్రదర్శించకుండా మంత్రి నారా లోకేష్ నేరుగా శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు వివరించాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. మాజీ ఉన్నతాధికారి లేవనెత్తిన ఈ ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఉపాధ్యాయ నియామకాలు, జీవోల వివాదంపై అధికార కూటమి నాయకత్వం మరియు విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.